హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈసారి మా ఊరు అన్నవరం వెళ్ళినప్పుడు ఎప్పుడు ఇన్నేళ్ళు నాకు పెళ్ళై 19 ఇయర్స్ అయిందండి. సో, ఇన్నేళ్ళలో చూడని కొత్త ప్లేసెస్‌కి వెళ్ళామనమాట. ముందైతే దానివారపేట బీచ్‌కెళ్ళాము. లాస్ట్ షాట్‌లో షేర్ చేశాను కదా! అండ్ ఈసారైతే దారపల్లి వాటర్ ఫాల్స్‌కైతే వెళ్తున్నాం. వెళ్ళే దారంతా మంచిగా కొండలు, పచ్చదనం, నీళ్లు అంతా కూడా చాలా బావుంటుంది వ్యూస్ అయితే. సో, కొంచెం రోడ్డయితే అటు ఇటుగా ఉంటుంది. మంచి మంచి ప్లేసెస్ చూడాలి అనుకున్నప్పుడు అవి కూడా భరించాల్సిందే కదా! ఫైనల్లీ వి రీచ్ టు దారపల్లి వాటర్ ఫాల్స్ అన్నమాట. కొంచెం మొత్తం అంతా చుట్టుపక్కలంతా అడవిలాగా అనిపిస్తుంది. అండ్ ఒక ప్లేస్‌కి వచ్చాక ఇంక అక్కడతోటి కార్స్ అవన్నీ పార్క్ చేసేసి అక్కడి నుంచి 1 ½ కిలోమీటర్ టు 2 కిలోమీటర్స్ అయితే నడిచి పైకి వెళ్ళాలన్నమాట వాటర్ ఫాల్స్ దాకా. సో, వెళ్ళే రూట్ అంతా కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఆల్మోస్ట్ ట్రెక్కింగ్ చేసినట్టే ఉంటుందన్నమాట. రూట్ ఏం ప్రాపర్‌గా ఉండదు. నడిచే ఓపిక ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్తే మంచిది. లేదంటే కష్టం అయిపోతుంది. మొత్తానికి ఒక 20 మినిట్స్ ట్రెక్ చేశాక మేము వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. చూడగానే వావ్ అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. కానీ అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర జనం ఎక్కువ ఉన్నారన్నమాట. ఆ ప్లేస్ దగ్గర రీచ్ అవ్వడానికి కొంచెం టైం అయితే పట్టింది. సో, నెమ్మదిగా పక్కన ఉన్న చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా! అక్కడ కూర్చొని టైం అయితే స్పెండ్ చేశాం చాలా సేపు. ఫ్యామిలీ తోటి మంచిగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటే పిక్నిక్స్ లాగా అలా వెళ్తూ ఉంటారు కదా! అలా వెళ్ళాలి అనుకున్న ఈ స్పాట్ చాలా బాగుంటుంది. అసలు వాటర్ ఫాల్ కింద నుంచుంటే ఎంత ఫోర్స్‌గా వాటర్ వస్తుందంటే మెయిన్ వాటర్ ఫాల్ దగ్గర అసల ఒక 2 మినిట్స్ కూడా నించోలేకపోయాను. మస్ట్ విజిట్ ప్లేస్ అనిపించింది. ఎప్పుడైనా ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు ఫుల్ డే అంతా ఇక్కడ స్పెండ్ చేసేలా రావాలి అని అనిపించింది. అక్కడ కొండల మధ్యలో శివలింగం, అలాగే నందీశ్వరుడు ఉన్నారు. దర్శనం కూడా చేసుకొని చక్కగా రిటర్న్ వస్తుంటుంటే ఇక్కడ చెట్టు కొమ్మలు ఇలా ఉయ్యాల్లా ఉన్నాయన్నమాట. చాలా మంది ఊగుతూ ఉన్నారు. ఎంతమంది ఎక్కినా సరే అది ఇరగట్లేదు. అంత స్ట్రాంగ్‌గా ఉంది. ఇంకా రిటర్న్ అయితే జాగ్రత్తగా నడుచుకుంటూ వచ్చేసాం. రూట్ బాలేదు కాబట్టి. అండ్ వస్తూ వస్తూ అన్నవరం వచ్చే దారిలో అక్కడ అరుణాచలేశ్వర స్వామి దేవాలయం అయితే ఉందన్నమాట. అవిత కుచలాంబ సమేత అరుణాచలేశ్వర స్వామి. సో, శివలింగం అయితే చాలా పెద్దగా ఉంది. అండ్ అక్కడంతా చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. కొత్తగా కట్టిన గుడి. అండ్ నందీశ్వరుడు కూడా చాలా పెద్దగా ఉన్నాడన్నమాట. దర్శనం చేసుకున్నాం. చాలా బాగా అనిపించింది. ఈ 2 ప్లేసెస్ కూడా మీరు రాజమండ్రి నుంచి అన్నవరం వెళ్ళే దారిలో కొంచెం సైడ్ రూట్ తీసుకుంటే విజిట్ చేయొచ్చు.